వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కొత్తవేరుపల్లిలో యోగనందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆవరణలో గల బాలసుబ్రహ్మణ్య స్వామికి కావుళ్ల పండుగ అనేది ఘనంగా నిర్వహిస్తున్నారు. క్షత్రియ కులస్తులకు ఈ ఆలయాన్ని ఎంతో దేదీప్యమానంగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామానికి సమీపంలోని గుర్రపని గుట్ట ఒక చరిత్ర ఉన్నట్లుగా ఇక్కడ వారు చెప్తున్నారు. దివ్యశ్రీ కన్స్ట్రక్షన్స్ అయినటువంటి భాస్కర్ రాజు గారు, అదేవిధంగా వాళ్ళ తండ్రులైనటువంటి నారాయణ రాజు గారు ఆధ్వర్యంలో నడింపల్లి పురుషోత్తం రాజు గారు ఈ ఆలయాలను దత్తత తీసుకుని ఎంతో గొప్పగా నిర్మిస్తున్నారు. 7వ తేదీ జరిగేటువంటి పుష్ప కావిళ్లకు అందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఇక్కడ నిర్వాహకులైనటువంటి పురుషోత్తం రాజు గారు, అదేవిధంగా కొత్తవేరుపల్లి క్షత్రియులందరూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్వామిని దర్శించి ఎంతో పుణ్యం మూట కట్టుకోవాలని గ్రామ పెద్దలు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. నా పేరు శంకర్రాజు. మేము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల గురించి శ్రీవారిపట్నానికి పోయినాము. విగ్రహాలు తీసుకొచ్చేదానికి వెహికల్ నిలబెట్టి శిల్పుల దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటే శిల్పులు ఎత్తిపెట్టుకోండి విగ్రహాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఫస్ట్ ఎత్తిపెట్టినాము. ఎత్తి పెడతా ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో నెమిలి వాహనము నేరుగా వచ్చి 3 రౌండ్లు వేసి ఆడు పెడతా ఉన్నట్లే స్వామికి నమస్కారం చేసుకొని సైడ్కి పోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి నేను ఉన్నాను అని నిదర్శనం చూపించినాడు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా భక్తాదులకు తెలిసి చాలా సంతోషపడతా ఉన్నారు. గుడి నిర్మాణం బెంగళూరు నుంచి పురుషోత్తం రాజు గారు సాదరెల్లి గేట్ నుంచి క్వారీ నుంచి రాళ్ళు తెప్పించి కుప్పం నుంచి శిల్పులు తెప్పించి ఇక్కడే డిజైన్ చేసి 3 months బిలో అయిపోవాలంటే హార్డ్ వర్క్ చేపించి చాలా వైభవంగా 3 నెలల్లోనే పని ముగించినారు. చాలా సంతోషంగా ఉంది. 7వ తేదీ బాలసుబ్రహ్మణ్యం కావుళ్ళు పండుగ అతి వైభవంగా జరుగుతుంది. భక్తాదులు అందరూ కూడా వచ్చి కావుళ్ళు చెల్లించి తీర్థ ప్రసాదాలు తీసుకొని భగవంతుని ప్రార్థించుకొని పోవాలని మనవి చేసుకుంటున్నా. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం వీరపల్లి కొత్తూరు, పలమనేరు చౌడేపల్లి రోడ్డు, వీరపల్లి కొత్తూరు దగ్గర వెలిసి ఉండు గుర్రప్ప గుట్ట అనే ప్రదేశంలో ప్రకృతికి చాలా దగ్గరగా అదే గుట్టలో ఉన్న యోగనందీశ్వర స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి, గురప్ప గుడి, గివి మఠం, శివరాత్రి గుండు అనే ముఖ్య ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో యోగనందీశ్వర స్వామి, నడింపల్లి నారాయణ రాజు కుమారుడు భాస్కర్ రాజు, బాలసుబ్రహ్మణ్యం గుడి, గురప్ప గుడి, నడింపల్లి పురుషోత్తం రాజు తాతలు పాత గుళ్ళు జీర్ణోద్ధరణ చేస్తూ భక్తుల సౌకర్యార్థం బాగా నిర్మించి ఉన్నారు. శోభాయమానంగా ఉంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నాయి గుళ్ళు. గత కాలం నుంచి కావళ్లు జరుగుతూ ఉండే. అదే విధంగా ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి శిల్పులతో పునర్నిర్మాణం చేసి భక్తులకు బాగా సౌకర్యాలు కల్పిస్తూ ఈ ఏడాది మహావైభవంగా కావిళ్లు పండుగ జరిపేదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యథావిధిగా భక్తులు ఈ సంవత్సరం కూడా కావిళ్ల పండుగకు బాలసుబ్రహ్మణ్య స్వామి చెల్లింపులకు అందరూ విచ్చేసి దేవుని కృపకు పాత్రలుని కాబట్టి భక్తులందరూ ఈ గుడి సందర్శించి కావిళ్లు చెల్లించి దేవుని కృపకు పాత్రలు కావాలని మనవి.